హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో బలాన్ని, ఆరోగ్యకరమైన నట్స్ లడ్డు తయారు చేసి చూపిస్తున్నాను. ఇది డైలీ కిడ్స్కి ఒక లడ్డు ఇచ్చామంటే అసలు చాలా ప్రోటీన్ వస్తుంది మనకి. మనం కూడా తినొచ్చు రెగ్యులర్గా. నట్స్ లడ్డు అనేది చాలా హెల్తీ కదా. మనం ఇప్పుడు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్నీ కొన్ని కొన్ని ఇచ్చామంటే పిల్లలు కూడా తినరు ఇష్టంగా. అందుకోసం మనం నట్స్ అన్నీ ఒకే ఇలా లడ్డుగా తయారు చేసామంటే కొంచెం ఒక లడ్డు తిన్నా సరిపోతుంది వాళ్ళు. దానికోసం నేను అన్నీ 3/4 కప్పు ఆల్మండ్స్, క్యాషూస్, పిస్తా అండ్ కొన్ని వాల్నట్స్ తీసుకున్నాను. ఫస్ట్ దానికోసం హాఫ్గా కట్ చేసేసుకున్నాను అన్నీ. పప్పుగా తినలేం కదా బాదం పప్పులలాగా. ఒక పప్పుని నేను 3 పీసెస్కి అలా కట్ చేసుకొని ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం గీ వేసేసుకొని ఫస్ట్ ఆల్మండ్స్ ఫ్రై అవ్వడానికి మనకి టైం పడుతుంది కాబట్టి నేను కట్ చేసేసుకొని అవి వేసి ఫ్రై చేశాను. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనము. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే మనకి తొందరగా మాడిపోయినట్లు అనిపోతాయి. అందులో సరిగా మనకి ఫ్రై అవ్వవు కదా. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఆల్మండ్స్ ఫ్రై అయ్యాక క్యాష్యూస్ వేసాను. ఇంకా అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసేసిన తర్వాత నేను వాల్నట్స్ కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇంకా అవి కూడా సన్నగా పీసెస్లా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసి లైట్గా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పిస్తా కూడా తీసుకున్నాను. పిస్తాను కూడా నేను కొంచెం హాఫ్గా కట్ చేసేసేసుకొని 3/4 కప్పు తీసుకున్నాను అన్ని నట్స్. అవి కూడా లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం రైసిన్స్, ఎండు ద్రాక్ష వేసాను. వీటిలో అన్నీ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను లాస్ట్లో కొంచెం 3/4 కప్పు అలాగా నేను సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత 3/4 కప్పు నేను పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇలాగా అన్నీ కూడా ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి నాకు ఒక 8 to 10 మినిట్స్ పట్టింది. అన్నీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. మీరు కావాలంటే సపరేట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మీకు పాపీ సీడ్స్ ఉంటాయి కదా, గసగసాలు, అవి కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు లేవు. ఇంకా నేను లాస్ట్లో కొంచెం కొబ్బరి పౌడర్ వేసేసి ఇంకా లైట్గా ఫ్రై చేసేస్తున్నాను. మనకి కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకే జస్ట్ నేను కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసి ఇంకా నేను వాటిని పక్కన పెట్టేసేసుకున్నాను. వేరే ప్లేట్లోకి తీసేసేసుకొని మనకి నట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది కదా. డైలీ అన్ని నట్స్ ఒక్కసారిగా తినలేము. ఇలా లడ్డు చేసుకొని తిన్నామంటే మనకి కొంచెం ఈజీగా తినగలము. ఇంకా నేను దానికోసము ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్స్, కొంచెం మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం వేసేసుకోవచ్చు. అవి చక్కగా కొంచెం మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ గీ వేసేసేసుకొని మనము ఈ ముందుగా గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాం కదా మనము డేట్స్ది, ఆ డేట్స్ మిక్చర్ అంతా దాంట్లో వేసేసేసుకొని ఒక 2 to 5 మినిట్స్ అలా మనం మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఇలాగ ఒక 2 మినిట్స్ మనం చక్కగా మిక్స్ చేసామంటే కొంచెం సాఫ్ట్గా అవడం స్టార్ట్ అయిపోతుంది. అలా సాఫ్ట్గా అయ్యేదాకా మనం లో ఫ్లేమ్లోనే అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఇలా ఒక జస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్ సరిపోతుంది. ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న నట్స్ అన్నీ ఈ డేట్ మిక్చర్లో వేసేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్టు అంతా కలిపేసుకోవాలి. మనము గ్యాస్ కూడా ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కొంచెం చక్కగా కలిపేసేసుకుందాం మనము. నట్స్, మనకి డేట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా. నేను తర్వాత కొంచెం లైట్గా అలా మిక్స్ చేసేసాను. ఇంకా తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేసుకొని మనం సైడ్కి పెట్టేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనము మళ్ళీ హ్యాండ్తో అంతా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు హ్యాండ్ పెట్టి మిక్స్ చేయలేం కాబట్టి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసేసుకున్నాం అనుకోండి, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది.
అప్పుడు మనము చక్కగా హ్యాండ్ తోటి మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకొని చక్కగా లడ్డూలు తయారు చేసేసుకోవచ్చు. ఇట్లా ఇష్టం లేని వాళ్ళు వీటిలన్నీ పౌడర్ చేసేసి కూడా మనము తయారు చేసుకోవచ్చు. నేను అది ఇంకొకసారి ఎప్పుడైనా తయారు చేసి చూపిస్తాను ఆ లడ్డూలు కూడా. మనకి పిల్లలకి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది నట్స్ అన్నీ పిల్లలకి పెట్టడం వల్ల. మనం కూడా తినొచ్చు. ఇలా లడ్డులు చేసేసుకొని మనము డైలీ ఒక్క లడ్డు మనం కానీ కిడ్స్కి ఇచ్చినా మనము తిన్నా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇంకా మనం ఒక్కసారిగా అన్ని నట్స్ కూడా విడిగా తినాలన్నా తినలేము. సో ఇలా లడ్డు లాగా తినేస్తే సరిపోతుంది. మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చేసి బయట జంక్ ఫుడ్ తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకొని తినడం అనేది మనకి చాలా హెల్తీ కదా. ఇంక కొంచెం కాలుతున్నట్లుంది. ఇంక అందుకోసం నేను కొంచెం మళ్ళీ గీ కూడా వేసుకున్నాను. చేతికి ఇలా గీ తీసుకొని కానీ మనం లడ్డూలు చేసామంటే మనకి కొంచెం హ్యాండ్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మీకు కొంచెము చేసేసిన తర్వాత డ్రై అయిపోయినట్లు అనిపిస్తే మీరు ఇంకొంచెం డేట్స్ తీసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇవి నట్స్లో మళ్ళీ మిక్స్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇలాగే నేను అన్నీ లడ్డు ప్రిపేర్ చేసేసుకున్నాను. మనకి ఇవేమి స్మెల్ కూడా రావు. ఈజీగా మనం ఒక 20 డేస్ అలా స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ దాకా ఉంటాయి మనకి. సో ఇలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ కదా, తప్పకుండా ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, లడ్లు కూడా చూడడానికి మనకి స్వీట్ షాపుల్లో లాగే వచ్చాయి అసలు. ఇలా ఈజీగా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు షాప్స్లో కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా షాప్స్లో ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు. మనము హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకొని మనము తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. ఎంతో హెల్తీ కదా. చూసారు, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. పాపీ సీడ్స్ కూడా కానీ వేసుకున్నామంటే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది.